నర్సీపట్నంలో మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి మన పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసాం. దీంట్లో ముఖ్యం ఏంటంటే వెరికోస్ ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం మేము. ఎందుకంటే నేను మన తెలంగాణ వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్తో మాట్లాడినప్పుడు చాలా మందిలో ఉంది, చాలా మంది అవగాహన కూడా లేదు. దీన్ని గ్రామీణ స్థాయిలో తీసుకెళ్తే బాగుంటుందని ఉద్దేశంతో హైదరాబాద్ మీటింగ్లో ఒకసారి సమావేశంలో మాట్లాడుకున్నాం. దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచనతోటి ఈవేళ ఈ కార్యక్రమానికి పెట్టడం జరిగింది. అందరికీ మనకు కూడా తెలియదు, నాకు కూడా మాట్లాడితే అసలు దీని గురించి తెలియదు. అంటే సాధారణంగా మనం విలేజ్లో చూస్తుంటాం, ఈ పిక్కల మీద నరాలు పచ్చగా బయటికి కనపడుతుంటాయి. బయటికి అది ఎవరు పట్టించుకోం విలేజ్లో. ఎందుకు వస్తుంది అనుకున్నాం, కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. దానికి డాక్టర్ గారు మన సంపత్ గారు, అలాగే శ్రీ తేజ గారు, ఫిజిషియన్ గారు, ఎలక్ట్రీషియన్ గారు వారు ఉన్నారు. అది కూడా చెక్ చేయడం కోసం వాళ్ళు రావడం జరిగింది. మన కేజీహెచ్లో మాట్లాడినప్పుడు, హైదరాబాద్ కేజీహెచ్లో మాట్లాడినప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని కూడా నాకు సూపరింటెండెంట్ గారు నాకు చెప్పారు. దాన్ని దృష్టి పెట్టుకుని ఆ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మెడికల్ క్యాంపులు పాల్గొని, మరి స్పెషలిస్టులు వచ్చారు కాబట్టి మన ఊరు వాళ్ళు చెక్ చేసి దాన్ని తగ్గించడం కోసం ఏ చర్యలు తీసుకోవాలని చెప్తారు. ఒకవేళ ఆపరేషన్ కావాల్సి వస్తే హైదరాబాద్ అది వెళ్ళకుండా మన నర్సీపట్నం హాస్పిటల్ కానీ డాక్టర్ గారు సైజ్ చేస్తారు. చూసి నర్సీపట్నం హాస్పిటల్ చేయించండి, ఇక్కడ చేస్తాం. లేదనుకుంటే విశాఖపట్నంలో డాక్టర్ గారు సైజ్ చేసిన హాస్పిటల్ ఏదైనా చేస్తే వాళ్ళతో మాట్లాడి అక్కడికి ఇంకా ఏర్పాటు చేద్దాం. అలా చేద్దాం డాక్టర్ గారు, అలా చేస్తే ఇష్టం. నర్సీపట్నం హాస్పిటల్ ఓకే బాగుంది, ఇక్కడ పెడదాం, ఏదో విశాఖపట్నం. రెండోది ఏంటంటే చంద్రశేఖర్ గారు అని చెప్పి మీరు ఏంటంటే శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం ఐ హాస్పిటల్ ఇప్పుడే కదా చాలా సంవత్సరాల నుంచి ఈ కళ్ళుకి ఇబ్బంది ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఆపరేషన్ చేశారు, చాలా మందికి నయం చేశారు. అవసరమైతే కంటి చూపు కోసం స్పెట్స్ కూడా ఇచ్చారు. చాలా సేవ చేస్తూ వస్తున్నారు. వారు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదే వారు కూడా చెప్తుంటే ఇక్కడ కళ్ళుకి ఇబ్బందులు ఉన్న వాళ్ళు, సైట్ ప్రాబ్లం కానీ కళ్ళుకి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవాళ అవకాశం ఉంది కాబట్టి మన ఊరు వచ్చారు కాబట్టి మీరందరూ చెక్ చేసుకుంటే, ఇక్కడ వాళ్ళు చెక్ చేసిన తర్వాత అక్కడే ఈ ఊళ్ళో పెట్టారు, డాక్టర్ గారు ఉన్నారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళు సజెషన్ ఇస్తారు మనకి ఏం చేయాలనేది. ఒకవేళ ఆపరేషన్ చేయాలనుకుంటే మనం శంకర్ ఫౌండేషన్కి వెళ్ళాలి. అది కూడా డేట్ పెట్టాం. ఇవాళ చెప్తారు ఎంతమంది ఆపరేషన్ చేయాలని చెప్పి లిస్ట్ కూడా ఇస్తారు మనకి. వాళ్ళందరూ కూడా మీకు విల్లింగ్ అయితే ఇష్టపడితే రేపు బుధవారం నాడు కదా సార్, బుధవారం నాడు డేట్ అయితే వచ్చి బుధవారం 16వ తారీఖు వచ్చి బుధవారం నాడు మధ్యాహ్నం 1 గంటకల్లా మనం విశాఖపట్నం వెళ్ళాలి. అంచేత వాళ్ళు పేర్లు సజెస్ట్ చేస్తారు విశాఖపట్నం ఎవరు రావాలనేది. వాళ్ళ పేరు ప్రకారంగా వాళ్ళే దగ్గర తీసుకెళ్ళి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ వస్తే ఆపరేషన్, లేకపోతే చెక్కింగ్ అని చేసి పంపించి ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను కాబట్టి అక్కడ 1 రోజు 2 రోజులు ఉండవలసి వస్తే అక్కడే ఉంచి అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తాను నేను. అక్కడే ఉండడానికి భోజన సదుపాయం అన్ని ఏర్పాటు చేస్తాను నేను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.